గెలుస్తానో లేదో తెలియదు కానీ పోటీ చేయడం మాత్రం పక్కా అంటూ అనంతపురం సభలో ప్రకటించి ఏపీ పాలిటిక్స్ లో ప్రకంపనలు పుట్టించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లోనూ వేడి పుట్టించారు. ఏదో ఆషామాషిగా పవన్ ఈ ప్రకటన చేశారు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తెలంగాణలో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, సీమాంధ్రుల జనాభా ఇలా అన్నిటినీ పక్కాగా లెక్కగట్టి పవన్ ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఫుల్ స్వింగ్ మీదున్న కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు ఇది కలవరం పుట్టించే అంశమే. రాజకీయాల్లో ఎవరిని తేలిగ్గా తీసేయలేం. అలాగే తెలంగాణలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ ఎన్నికల బరిలోకి దిగితే ఫలితాలు తారుమారు కావటం అంత కష్టమైన పనేమీ కాదు. మరీ ముఖ్యంగా సీమాంధ్రులు అధికంగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గణనీయమైన ఓట్లు సాధించే అవకాశం ఉంది. అలాగే కొన్ని చోట్ల గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ జనసేన ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. పైగా 60% పైగా యువతకు టికెట్లు ఇస్తామంటున్న పవన్ కొత్త తరహా రాజకీయాలతో తెలంగాణ ప్రజల మనసుల్ని కూడా గెలుచుకునే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పటికే ఆంధ్ర పార్టీ ముద్రతో తెలంగాణలో తెలుగుదేశం నామరూపాలు లేకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ జనసేన మీద కూడా అలాంటి ముద్ర వేయటం ఖాయం. అయితే తన ఓటు హక్కును ఏపీకి మార్పించుకుని తన స్థానికతపై పిచ్చ క్లారిటీ ఇవ్వటమే కాకుండా రాష్ట్ర విభజనపై దాగుడు మూతలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసిన పవన్ తనకు తెలంగాణ అన్నా, తెలంగాణ భాష అన్నా, తెలంగాణ ప్రజలన్నా ఎంతో అభిమానం అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అందుకే తన సినిమాల్లోని తెలంగాణ మాండలికానికి, భాషకు, పాటలకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణపై తనకున్న ప్రేమను నిజాయితీగా చాటుకుంటున్నానని ప్రకటించుకున్నారు. ఈ అంశాల వల్లే పవన్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేస్తూ తెలంగాణలో తిరుగులేని ఆధిపత్యం చూపిస్తూ జట్టు స్పీడుతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ పవన్ ప్రకటనను అంత తేలిగ్గా తీసుకుంటుందని చెప్పలేం. అసలు తెలంగాణలో జనసేనకు నూకలు ఉంటాయా లేదా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా మాత్రం ఉంటుందనేది వాస్తవం. ఆ లెక్కను చూస్తే పవన్ ప్రకటన అధికార టీఆర్ఎస్ లో గుబులు పుట్టించే అంశమే.